బస్విని కంక్లూడ్ చేద్దాం. మేము హెచ్ఎంటీవీ తరఫున రెగ్యులర్ స్టోరీస్ వేస్తాము. ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసుకొస్తాము. అంతకంటే ముందు పొలిటికల్ పార్టీస్ ఏ విధంగా హామీలు ఇవ్వబోతున్నాయి అనేది ఒకసారి మనం విందాం. ఒకసారి చిన్న సార్, బస్విని సమస్య గురించి సమస్య ఇంత తీవ్రంగా ఉందని మీ టీవీ ద్వారా ఈ కార్యక్రమం ద్వారా ఈరోజు మిత్రులు చామల రాజగోపాల్ గారు వీళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చినందుకు వారికి అభినందిస్తూ, నిజంగా తెలుదు చదువుకున్నాం, వార్తల్లో చదువుతా ఉన్నాము మీరు చేసే పాదయాత్రల గురించి, కానీ ఈరోజు నిజంగా చాలా హృదయం ద్రవించే సన్నివేశం ఇది. ఒక సమాజంలో ఈ రుగ్మతంగా ఇంతకాలం కొనసాగుతూ ఉంది. దీనికి మనమందరం బాధ్యత వహించాల్సిందే. ఏది ఏమైనా మీరు చేసే పోరాటాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖచ్చితంగా మీ వెంట నిలబడతామని చెప్పి, మీ సమస్యను మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా మీ సమస్యను తీసుకెళ్ళి పరిష్కారం చూపే భాగంగా టీవీ వారితో సహా మేము కలిసి పోరాటం చేస్తామని మనం చేస్తూ ఉన్నాం. హెచ్ఎంటీవీ ఛానల్ వాళ్ళు ఈరోజు అనంతపురం జిల్లాలో ముఖ్యంగా కరువు ఎక్కువ ఉంది, ఆత్మహత్యలు ఎక్కువ చేసుకుంటూ ఉన్నారు. వాటికి నివారించడానికి హెచ్ఎంటీవీ చేస్తున్నటువంటి కృషికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా ఈరోజు అనంతపురం జిల్లాలో మీరు మాట్లాడాలమ్మా, మీరు దయచేసి ఇది హెచ్ఎంటీవీ వాళ్ళు పెట్టేటువంటి ఈ కార్యక్రమంలో అందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. ఇది కొంతమంది వ్యక్తులకు కాదు, కొన్ని పార్టీలకు కాదు, అనగాన కులాలు కూడా ఈ రాష్ట్ర ఈ జిల్లాలో కూడా నివసిస్తూ ఉన్నారు. అనంతపురం జిల్లా విశాలమైన జిల్లా, కరువు కాటకాలతో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరూ కూడా మాట్లాడాల్సిన అవసరము బాధ్యత కూడా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ మేము మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి ఇందాక మన కామ్రేడ్స్ తన సిపిఎం వాళ్ళు కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, బీజేపీ పార్టీ వాళ్ళు కావచ్చు, ఇతర ప్రజా సంఘ నాయకులు అందరూ కూడా ఇవాళ మాట్లాడారు. మరి ముఖ్యంగా ఈ జిల్లాలో దాదాపుగా రైతులు కూడా ఇవాళ ఆత్మహత్యలు చేసుకునే విషయాన్ని కూడా చాలామంది కూడా మీరు మాట్లాడారు. ముఖ్యంగా ఈ జిల్లాకు ప్రధానంగా నీళ్లు రావాలి. నీళ్లు విషయంలో కూడా ఆ రోజు హంద్రీ నీళ్ళ ద్వారా నీళ్ళు వస్తే నిజంగా ఈ అనంతపురం జిల్లా సస్యశ్యామల అవుతుంది అనే విషయాన్ని కూడా చాలా సందర్భంగా చెప్పారు. తర్వాత ఈ మధ్య కాలంలోనే హంద్రీవా నుంచి కూడా జీడిపల్లికి నీళ్ళు వస్తే జీడిపల్లి నుంచి కూడా ఇవాళ కొన్ని మన జిల్లాలో కూడా చెరువులు నిండడానికి కూడా ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం కూడా కొన్ని కార్యక్రమాలు తీసుకొని ఇవాళ చెరువులు కూడా నీళ్ళు ఇస్తూ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ అనగానుకూల ప్రజలు చాలామంది, మరి ముఖ్యంగా దళితులు ఇవాళ అనంతపురం జిల్లా నుంచి బతకడానికి వేరే ప్రాంతాలకు వలసలు పోతా ఉన్నారు. సుదర్శన్ గారు, కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇవాళ మేము చెప్తున్నది ఒకటి. కాబట్టి ఈ రోజు ఈ జిల్లా పరిస్థితులు కూడా ఈ బస్సులు ఇవాళ వచ్చారు. నిజంగా కూడా ఈ బస్సులు వాళ్ళ విషయం చూస్తుంటే నిజం కూడా చాలా బాధ అనిపిస్తుంది. ముఖ్యంగా మేము దళితులుగా మేము కూడా సిగ్గుపడతా ఉన్నాం. నిజంగా వాళ్ళకి న్యాయం జరగాలి, దానికోసం కూడా మేము కూడా. సుదర్శన్ గారు, జోగిని పైన నిజంగా బసివనులు ఈ దేవదాసీలు దీన్ని ఎప్పుడో చిన్నప్పుడు 2 గ్లాసుల వ్యవస్థ అని అంటుంటేనే దాన్ని ఓర్చుకోలేనటువంటి వినలేనటువంటి పరిస్థితిలో మనం ఉన్నటువంటి నేడు కళ్ళ ముందు మన జిల్లాలో కళ్యాణ్ దుర్గం, రాయదుర్గం ప్రాంతంలో ఎక్కడో ఏ ప్రాంతంలోనో అక్కడక్కడ కొద్దిగా ఉంది అని అంటుంటే విన్నాం. అది నిజమా అనే ఒక సందేహం ఉండేది. మరి నిజంగా ఈరోజు చూస్తుంటే చాలా ఆవేదన అవుతోంది. నిజంగా ఇలాంటి వారికి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వాలు ఈ విషయాన్ని ఒక తీవ్రమైన సమస్యగా గుర్తించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మేము తెలుగుదేశం పార్టీ తరఫున సీఎం గారికి ఈ విషయాన్ని తీసుకుపోవడానికి మా వంతు కృషి చేస్తామని ఈ హెచ్ఎంటీవీ ద్వారా హామీ ఇస్తూ, నేడు ఒంటరి మహిళలకు పెన్షన్లు అనేది పెట్టారు. అమ్మ, మనకు న్యాయం జరిగేంత వరకు మీరు ఆ పెన్షన్లను కూడా మీరు అప్లై చేసి దాన్ని మీరు ఉపయోగించుకోవడానికి, సద్వినియోగం చేసుకోవడానికి మీరు కృషి చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నానమ్మా. ఇప్పుడు జోగిని ఈ బస్విని వ్యవస్థ గురించి ఇప్పుడు ఏదో ఇక్కడ చెప్పేసి వదిలేయడం కాకుండా, ఎందుకంటే ఇప్పటివరకు తెలవదనడం అన్యాయం. తెలవకుండా ఎమ్మెల్యేలు ఎట్లుంటారు, ఓట్లు ఎట్లా వేయించుకున్నారట, వీళ్ళందరూ తెలవకుండా ఆ గుళ్ళల్లో పోయి ప్రమాణాలు ఎట్లా చేసినారు. ఘోరమైనది ఏమిటంటే
ఘోరమైంది ఒక మాట మురళి గారు, ఘోరమైంది ఏమంటే ఈ బస్విని ఉత్సవాలు జరిగేటప్పుడు రాజకీయ నాయకులు ఫ్లెక్సీలు కట్టుకొని ఆ మీటింగ్లకు అటెండ్ అవుతున్నారు. సిగ్గుపడాలా రాజకీయ నాయకులుగా, మనం సిగ్గుపడాలి. జిల్లాలో ఏ పార్టీ అనేది, నేను పార్టీల గురించి మాట్లాడడంలా, రాజకీయ నాయకులు ఈ ఉత్సవాలకు అటెండ్ అవుతారు. ఇంత బ్యాన్ ఉంది జోగిని వ్యవస్థ మీద, రాజగోపాల్ గారికి బాగా తెలుసు. బ్యాన్ ఉంది. బ్యాన్ ఉన్న తర్వాత కూడా అది అఫిషియల్గా కొనసాగుతుంది ఈరోజు రాష్ట్రంలో, జిల్లాలో. అంతేకాదు వీళ్ళకు ఒంటరి మహిళ అని ఇప్పుడు మీరు చెప్తున్నారు, ఒంటరి మహిళ కింద ఎలిజిబుల్ కాదు మీ జీవో ప్రకారం. ఎందుకంటే భర్త లేకపోతేనో, భర్త వదిలేస్తే ఒంటరి మహిళ. చిన్నప్పుడే ఆమె ఇప్పుడు చెప్పింది 10 ఏళ్లకు మేనమామతో తాళి కట్టిస్తారు. ఆ తర్వాత శాస్త్రమైన భర్తలు ఎవరు అనేది, భర్త ఎవరో, రక్షకుడు ఎవరో, సంరక్షకుడు ఎవరో లేదు. అందుకని జోగినీళ్ళది ప్రత్యేకంగా ఒక జీవో రిలీజ్ చేస్తే తప్ప వాళ్ళకు వీలు కాదు. రెండోది 3 ఎకరాలు కనీస భూమి, అదేవిధంగా వాళ్ళు అడుగుతున్నది నెలకి ఇచ్చే పెన్షను, ఇల్లు లేని వాళ్ళకు ఒక ఇల్లు. ఈ 3 మీద ఇక్కడ చెప్పి వదిలేయకుండా ఇప్పుడు తెలుగుదేశం వారా లేదా మీ ప్రభుత్వమా, మీరు పర్సనల్గా మీ పార్టీ తరఫున న్యాయం చేయండి. నిజంగా మీకు ఇన్నాళ్ళు తెలియదు కాబట్టి, లేదు ఇప్పుడు తెలిసింది కాబట్టి మీ గవర్నమెంట్ నుంచైనా న్యాయం చేయించండి. ఇది నాయకులకు తెలుసా లేదా అనేది కాదు, కానీ ఈరోజు అనేక మంది వేదిక మీద ఉన్నటువంటి మనమే అనేకమైనటువంటి ఉద్యమాలు చేస్తున్నాం. ఈ రోజు రైతుల తరపున, చేనేత కార్మికుల తరపున, అందరి తరపున. మరి మనం ఎందుకు ఈరోజు ఈ బసీవునులో, ఈ దేవదాసీల తరపున ఎందుకు మీరు ప్రభుత్వం దృష్టికి తేలేకపోతున్నారు అనే విషయాన్ని కూడా నేను చేస్తున్నా. జోగిని సమస్య చాలా భయంకరంగా ఉంది ఇక్కడ. హలో, చెప్పండి. ఈ జోగిని వ్యవస్థ అనేటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటిది. తప్పనిసరిగా రాజకీయాలకు అతీతంగా ఒక చట్టం తీసుకుని వస్తే తప్ప, రాంభూపాల్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు, ఇక్కడ మనం ఏదో మాట్లాడుకుంటే జరిగేటువంటి అవకాశం ఎంతగా లేదు. ఎందుకంటే దాదాపు 7 లక్షల ఇండ్లు వచ్చాయి. మీకు ఇవ్వాల్సిన 4,000 ఇండ్లు పెద్ద సమస్య కూడా కాదు. కానీ టెక్నికల్గా ఉన్న ప్రాబ్లం ఏమంటే మిమ్మల్ని గుర్తించేటువంటి ఒక వ్యవస్థ లేదు. ఆ చట్టం తీసుకొని వచ్చేదానికి ఇక్కడ ఉన్న కలెక్టర్లు కానీ, ఆర్డీఓలు కానీ అందరూ కూడా రికమెండ్ చేయాలా, దాన్ని ఇక్కడ ఉండే రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని చెయ్యాలా. తప్పనిసరిగా అది చేసే ప్రయత్నం చేస్తాం. ఇంతవరకు ఈ వ్యవస్థలో అయితే ఒకటి మాత్రమే నేను కోరుకుంటున్నా, జనరల్గా ఇట్లాంటి స్కీమ్ ఉందంటేనే వెంటనే కొంతమంది రకరకాలుగా లేనటువంటి వాళ్ళు కూడా స్వార్థం కోసం వస్తారు. మీ కమిటీకి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పటిదాకా, ఎందుకంటే ఇది చట్ట ప్రకారం లేదు కాబట్టి ఈరోజు ఏదైనా చేసినా దీనికి చట్టానికి వ్యతిరేకంగానే చేయాలి. చేసినా ఇక్కడికి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా మీ కమిటీ వాళ్ళు ఒక్కసారి ఇవి ఉన్నారు, తరువాత వచ్చే జోగినులకి ఈ అవకాశం లేకపోయినా ఇప్పటిదాకా ఉన్నటువంటి ఈ జోగిని వ్యవస్థలో ఇది కావాలని పోరాడితే భారతీయ జనతా పార్టీ తరఫున మీతో నిరంతరం పోరాటం చేసి సాధించేంత వరకు కూడా మేము మీ దగ్గర ఉంటామని తెలియజేస్తున్నాం. అధికారం కేంద్రం నుంచి డబ్బులు పంపించచ్చు కానీ పంచాల్సింది మీరే అన్నా. రాష్ట్ర ప్రభుత్వం లేకపోతే లోకల్ గా ఉండేటువంటి జిల్లా పరిషత్ అన్నా చేయాలా, అదే లేకపోతే మండల ఆఫీస్ అయినా చేయాలి, కానీ కేంద్రం నేరుగా చేసేదానికి అనుకూలం లేదు. జోగినీల సమస్య కానీ చాలా హృదయ విదారకమైంది. కానీ ఇదేదో ఇప్పుడే హెచ్ఎంటీవీ వారు పెట్టినందువల్ల దృష్టికి వచ్చింది, వారు కూడా సమస్య చెప్పాలని వచ్చారు చాలామంది. కానీ ఇది తెలియని విషయం కాదు ప్రభుత్వానికి. కూర్చోండి, వాళ్ళు ఉన్నటువంటి ఒక నిమిషం సార్, 1 minute సార్. అంటే మీ సమస్య, ఎవరి సమస్య వాళ్ళు చెప్తూ కూర్చుంటే వాళ్ళ సమస్య ఎవరు వినాలి? మీరు వినరా? వాళ్ళ సమస్య వినొద్దా? వాళ్ళ సమస్య వినొద్దా? చాలాసార్లు ప్రభుత్వం దృష్టికి వారు తీసుకుపోయారు. కాకపోతే వారు ఉన్న నివాస ప్రాంతాలు రాయదుర్గం కానీ, కళ్యాణదుర్గం కానీ, అక్కడ ఒక మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం రాయదుర్గము, కళ్యాణదుర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికార శాసనసభ్యులు ఉన్నారు. మరి వారి సమస్యను ఎప్పుడో అధికార పార్టీ పరిష్కారం చేయాల్సింది, కానీ ఇంతవరకు పరిష్కారం కాలా. అందుకనే టీవీ దాని దిశ కార్యక్రమానికి వచ్చారు. కానీ ఈ విధంగా ప్రజా సమస్యలు ఉదాసీనంగా పేద ప్రజల సమస్యలు వదిలేస్తున్నారు. వారికి భూమి ఇచ్చేదానికి మా జిల్లాలో ఎంతోమందికి భూములు ఇస్తున్నారు, వారికి భూములు ఇచ్చేదానికి అవకాశం ఉంది. మరి ఒక జీవో చట్టం తీసుకొచ్చేదానికి అసెంబ్లీలో మాట్లాడి దాన్ని చట్టం చేస్తే వారి కుటుంబాలు బాగుపడతాయి. ఆ విధమైన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ వారిని కోరుతా ఉన్నారు. థ్యాంక్ యూ. మీరు
క్లుప్తంగా ఓన్లీ దేవదాస్ మీద. ఇవాళ అనంతపురం జిల్లాలో ఈ జోగిని వ్యవస్థ పైన మరి ఇప్పుడే నేను కూడా తెలుసుకోవడం జరిగింది. అంటే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు గడుస్తున్నా దళిత స్త్రీలు ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ యొక్క శరీరాన్ని అమ్ముకొని ఇవాళ జీవించేటువంటి పరిస్థితి ఇవాళ దాపురించింది. ఇవాళ నేను ఈ వేదిక ద్వారా హెచ్ఎంటీవీ ఈ చర్చా వేదిక ద్వారా ప్రభుత్వాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇవాళ అనంతపురం జిల్లాలో 4000 మంది ఎవరైతే జోగినీలు ఉన్నారో కడప జిల్లాలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఇలాంటి జోగినీలు 1000 మంది ఉన్నారు. ఇవాళ ఒక దళిత స్త్రీ శరీరాన్ని అమ్ముకొని బతికేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందంటే ఇది కేవలం పాలక పక్షాల యొక్క నిర్లక్ష్యం, మా పట్ల ఉన్న వివక్షత. కాబట్టి దీన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలి, రూపుమాపాలి. అమ్మా, జోగినీలు అనిపించుకునే మీ నా సోదరిమణులందరికీ నమస్కారం. మీరు ఇందాక మీ యొక్క కథ చెప్తూ ఉంటే కడుపు తరుక్కుపోతున్నది. ఎందుకంటే ఈ వ్యవస్థను తయారు చేసేటువంటి మహానుభావులు సృష్టించినటువంటి శాపమే తప్ప అందులో మీ తప్పు ఏమీ లేదు. మీ తప్పు ఏమీ లేకపోయినా కూడా ఈరోజు మీరు సమాజంలో వెలివేయబడ్డం అనేది ఆలోచన చేసే ప్రతి ఒక్కరూ బాధపడాల్సిన విషయం. దీనికోసం ప్రభుత్వం చట్టం తప్పనిసరిగా చేయాలి. మీకు కావాల్సిన మినిమం రిక్వైర్మెంట్స్, ఇల్లు కానీ, ఆస్తి కానీ, పెన్షన్స్ కానీ మీకు తప్పనిసరిగా ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఈ విషయంలో ప్రజా సంఘాలు అన్నీ కూడా ముందుకు రావాలి. ఎప్పుడో ఒక రోజు హెచ్ఎంటీవీ పెట్టినప్పుడు ఏదో పేపర్లో సబ్జెక్ట్ వచ్చినప్పుడు మాట్లాడడం కాకుండా రాజకీయ పార్టీలు అన్నింటిలో కూడా ఒక ఏకాగ్రత ఉండాలి. దీని పట్ల ఖచ్చితంగా ఇట్లాంటి వ్యవస్థను మనము ఎవరైనా కానీ మనిషిని ప్రతి ఒక్కరు కూడా దీన్ని గ్రహించాలి. ప్రతి మనిషి కూడా దీనికి వ్యతిరేకంగా పోరాడాలి. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని నేను కోరుతూ నా వంతుగా నేను కృషి చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు జోగిని వ్యవస్థ ఈ జిల్లాలో గత 50 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది. చాలా సందర్భాల్లో చాలామంది లీడర్లు చాలా సమస్యలు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళాయి. మేము ఏం కోరుకుంటున్నామంటే మా అక్కలకి ఇటువంటి దుస్థితి రాకూడదు, వచ్చింది. దానికి ఏం కావాలో వాళ్ళకి ప్రభుత్వం తరఫున ప్రభుత్వం ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో వాళ్ళు సహాయం చేస్తూ, అలా హెచ్ఎంటీవీ యజమాన్యానికి మేము ఏం విజ్ఞప్తి చేస్తున్నామంటే ఇక ఎట్టి పరిస్థితుల్లో రాబోయే తరానికి ఈ వ్యవస్థను పూర్తి స్థాయిలో నిర్మూలించి ప్రభుత్వం తరఫున వాళ్ళకు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్, ప్రతి విలేజ్లోనూ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ నడిపి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అటువైపు వెళ్ళుకోకుండా ఈ దురాచారాన్ని పూర్తిగా రూపుమాపి ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకొని ఎవరైతే పెత్తందారి వ్యవస్థ దీన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారో దాన్ని నిర్మూలించి కుక్కటి వేళ్లతో పెకిలించి ఈ వ్యవస్థని నిర్మూలిస్తే తప్ప వాళ్ళకి న్యాయం జరగదని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తాం. ఈ దిశ సాక్షిగా హెచ్ఎంటీవీ తరఫున మరోసారి హామీ ఇస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ జోగినీలకు అయ్యేదాకా, వాళ్ళకి న్యాయం జరిగేదాకా మేము పోరాడతామని చెప్పేసి. ఒకే ఒక్క నిమిషం అండి, ఒకే ఒక్క నిమిషం. ఎవరో ఒకరు మాట్లాడారు, ఎవరో ఒక్కరే ఒక్క నిమిషము సార్ మీ మాట్లాడండి. మాట్లాడినటువంటి వాళ్ళు మేము కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నుంచి మాట్లాడుతూ ఉన్నా. మాట్లాడారు ఆల్రెడీ సిపిఐ. సార్ ఒక్క చిన్న విషయం సార్, చట్టాలు ఉన్నాయి, దీనికి చట్టాలు ఉన్నాయి, కాకపోతే చట్టాన్ని అమలు చేయడం లేదు. గత 2 సంవత్సరాల క్రితము విడుపునకల్ అనేటువంటి మండలము ఆవిల అనేటువంటి గ్రామంలో ఒక మైనర్ బాలికను ఇప్పటికీ కూడా ఈ యొక్క ఆచారం పేరుతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తే మేము ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి తహసీల్దార్ని తీసుకొని పోయి, తహసీల్దార్ గారు మీరు ఏం చేస్తూ ఉన్నారు, ఈ గ్రామంలో ఈ యొక్క దురాచారం జరుగుతూ ఉంది, దీనిపైన ప్రజలకు అవేర్నెస్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క ప్రభుత్వం మీద ఉంది, మీరు ఎందుకు ఈ విషయం చేపట్టలేదని చెప్పి ప్రత్యక్షంగా మేము ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఏమన్నారు అప్పుడు విడుపనకల్ల మండలము హావిలి అనేటువంటి గ్రామానికి హావిలికి తహసీల్దార్ గారు వచ్చేసి, ఆయన మనకు పేరు ఐడియా లేదు కానీ లోకల్ తహసీల్దార్ని మళ్ళీ ఒక సిఐ గారిని ఎస్ఐ గారిని మొత్తం అంతా తీసుకొని పోయి ఆ యొక్క ప్రాంతంలో మళ్ళీ అవేర్నెస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి ఆ పాపని ఒక స్వచ్ఛంద సంస్థకు తీసుకొని పోయి అప్పచెప్పిన తర్వాత కూడా మరి ఒక శాసనసభ కమిటీ సమావేశాన్ని, దళిత శాసన కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తే ఆ సమావేశంలో మేము ఫిర్యాదు చేస్తే ఇప్పుడు చెప్పినట్లు మాదిరిగా నాయకులు స్వచ్ఛందంగా ఒక మడకశిర ఎమ్మెల్యే, ఒక దళిత ఎమ్మెల్యే నాకు తెలియదు ఈ విషయం అనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలో ఉంది. కాకపోతే చట్టం ఉంది,
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా భూములు ఇవ్వాలి, ఇల్లు ఇవ్వాలి, పెన్షన్ ఇవ్వాలి, రక్షణ కల్పించాలనేటువంటి అవసరం ఉంది. కాకపోతే వీళ్ళు తెలియదనడం చాలా బాధాకరమైన విషయం. తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తా ఉన్నా.